జై గురుదేవ్. భగవద్గీత 12వ అధ్యాయమైన భక్తి యోగంలోని 12వ శ్లోకంలోని నిజమైన భగవంతునికి ఇష్టమైన భక్తులు, ప్రియభక్తుల యొక్క లక్షణాల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. 36 లక్షణాలను కలిగి ఉన్నవారే భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రులు. మనకు 36 లక్షణాలు లేకపోయినా కొన్నింటినైనా మనం అలవరుచుకోవాలని కూడా మనకు బోధన చేశారు. దానిలో 2వ అధ్యాయంలో చెప్పబడిన స్థితప్రజ్ఞుని లక్షణాలు. 2వ అధ్యాయం అంటే సాంఖ్యయోగం. దానిలో చెప్పబడిన శ్లోకం, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థః నైనాం ప్రాప్య విముచ్యతి స్థిత్వాస్య అంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్చతి. అర్జున, బ్రహ్మజ్ఞానం పొందినవాడి దృష్టి ప్రపంచ విషయాల మీదకు మళ్ళీ మళ్ళదు. జీవితం యొక్క చివరి ఘట్టంలో అయినా అలాంటి జ్ఞానం కలిగితే మోక్షం లభిస్తుంది. అతనినే స్థితప్రజ్ఞుడు అంటారు అని చెప్పారు. అలాగే 6వ అధ్యాయంలో యోగి అయిన వారి యొక్క లక్షణాలను చెప్పారు. యోగి అయిన వారు సర్వభూత 6వ అధ్యాయమైన ఆత్మ సంయమ యోగంలో సర్వభూత సమాత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అని 29వ శ్లోకంలో యోగి యొక్క లక్షణాలు చెప్పినారు. యోగ సిద్ధి పొందిన యోగి సమస్త భూతాల పట్ల సమభావం కలిగి సర్వభూతాలలో తన ఆత్మలో సర్వభూతాలను సందర్శిస్తారు. ఇది భక్తునిలో 2వ లక్షణం. 2 లక్షణాలలో మొదటిది స్థితప్రజ్ఞత్వము, 2వ లక్షణము యోగి యొక్క యోగత్వం పొందిన లక్షణము. 13వ అధ్యాయంలో జ్ఞాని యొక్క లక్షణాలను శ్లోకంలో చెప్పినారు. ఈ శ్లోకము 13వ అధ్యాయమైన క్షేత్రజ్ఞ విభాగ యోగంలో చెప్పినటువంటి శ్లోకం. సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం వినశ్రుత్యా వివశ్యంతం యః పశ్యతి సా పశ్యతి ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం నా పశ్యతి. ప్రకృతి వల్లనే సమస్త కర్మలు సాగుతున్నాయని, తాను ఏమీ చేయడం లేదని తెలుసుకున్నవాడే నిజమైన జ్ఞాని. శరీరాలు నశిస్తున్నా తాను నశించకుండా సమస్త ప్రాణులలోనూ సమానంగా ఉండే పరమాత్మను చూసేవాడే సరి అయిన జ్ఞాని అని 13వ అధ్యాయంలో జ్ఞాని యొక్క లక్షణాలను చెప్పారు. అలాగే 14వ అధ్యాయమైన గుణత్రయ విభాగ యోగంలో గుణాతీతుని యొక్క లక్షణాలను చెప్పారు భగవంతుడు. ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ నా ద్వేష్టి సంప్రవృత్తాని నా నివృత్తాన్ని కాంక్షతి ఉదాసీనో గుణైర్యో విచాల్యతే గుణార్వర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి ఏంగతే సమదుఃఖ సుఖస్వంద సమలోష్టాచ్చ కాంచనః తుల్యప్రియా ప్రియోధీరః తుల్యనిందాత్మ సంస్థుతి మానయోస్తుల్యః తుల్యమిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత సా ఉచ్యతే. అర్జున, గుణాతీతుడు అన్న వారికి యొక్క గుర్తులు ఇలా ఉంటాయి. తనకు సంప్రాప్తించిన సత్వగుణ సంబంధమైన సౌఖ్యాన్ని కానీ, రజోగుణ ధర్మమైన కర్మ ప్రవృత్తిని కానీ, తమోగుణ లక్షణమైన మోహాన్ని కానీ ద్వేషించడు. అవి లేకుండా పోతే వాటిని ఆకర్షించడు. ఏమీ సంబంధం లేని వాడిలాగా ఉండి గుణాల వల్ల చలించకుండా సర్వకార్యాలలోనూ ప్రకృతి గుణాలే ప్రవర్తిస్తున్నాయని గ్రహించి ఎలాంటి పరిస్థితులలోనూ తన నిశ్చల బుద్ధిని విడిచిపెట్టడు. సుఖదుఖాలు, మట్టిబిడ్డ, రాయి, బంగారం, ఇష్టాయిష్టాలు, దూషణ భూషణాలు, మానవమానాలు, శత్రుమిత్రులను సమాన దృష్టితో చూస్తూ కామ్య కర్మలన్నిటినీ విడిచిపెట్టి నిరంతరం ఆత్మావలోకనంలో నిమగ్నమై ఉండేవాడే ధీరుడు అని భక్తుని యొక్క లక్షణాలను భగవంతుడే చెప్పినారు మనకు. అలాగే 12వ అధ్యాయంలో ప్రేమైన భక్తుల లక్షణాలను చెప్పారు. అయితే అన్ని లక్షణాలు దాదాపు ఒకే విధంగానే ఉన్నాయి. స్థితప్రజ్ఞుని లక్షణాలు, యోగి యొక్క లక్షణాలు, జ్ఞాని యొక్క లక్షణాలు, గుణాతీతుని యొక్క లక్షణాలు. అంటే
స్థితప్రజ్ఞుడు, యోగి, జ్ఞాని, గుణాతీతుడు వీరంతా నిజమైన భక్తుని కన్నా వేరు కారు. భగవద్గీత మనము అందుకోవలసిన పరమలక్ష్యాన్ని గురించి వివరిస్తుంది. ఆ పరమలక్ష్యాన్ని చేరుకునే మార్గాన్ని తెలియజేస్తోంది. ఆ మార్గంలో వచ్చే ఆటంకాలను, అవరోధాలను, ఇబ్బందులను వివరించి చెప్పింది. వాటిని అధిగమించే ఉపాయాలను తెలిపి ఆ మార్గం వెంట నడవటానికి కావలసిన శక్తి సామర్థ్యాలను ఇచ్చి చేయి పట్టుకొని నడిపిస్తుంది. అందుకే భగవద్గీతను మనము అనుష్ఠాన వేదాంతమని చెప్పారు. మన జీవితంలో ఆచరించడానికి వీలుగా భక్తునికి మొత్తము 36 లక్షణాలు ఉన్నాయి కదా. వీటినంతా ఇదివరకే చెప్పుకున్న 7 శ్లోకాలలో వివరించడం జరిగినది. హరి ఓం తత్సత్. మరి యొక్క సంచికలో 13వ శ్లోకం యొక్క వివరణ తెలుసుకుందాం. భక్తి యోగంలోని 13వ శ్లోకమైన అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖవేక్షసు సుఖక్షమి అన్న శ్లోకం యొక్క భావము తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.